ఫ్యామిలీ ఫంక్షన్ మంచి ఫంక్షనే కదా, ఫ్యామిలీ ఫంక్షన్ అంటే బోర్ కొడుతుంది కదమ్మా. అంటే నైట్ పార్టీస్ బాగుంటాయా? ఓ వావ్, పబ్బులు బాగుంటాయా? ఓ దట్స్ టూ గుడ్. చాలా బాగుంటుంది. డించిక్ డించిక్ అని మ్యూజిక్లు ఉంటాయి, డీజే గళ్ళు అప్పుడు మేము అంటుంటారు. రైడ్లు చేస్తాం, అది బాగుంటుందా? అంటే మీరు రైడ్లు చేస్తారు కాబట్టి నేను వెళ్ళట్లేదు, తప్పట్లేదు. మా అమ్మగారి ముందు నేను దొరికితే బాగుంటుంది కదా, ఆవిడ అప్పుడు కొడితే రైడ్లు అసలు చేసి, బాగుంటుంది అందరి ముందు. లాఠీ తీసి పెద్ద కొట్టుడు కొట్టి తీసుకెళ్ళి బొక్కలో పెడితే ఎలా ఉంటుంది? అందుకే అమ్మా, పరువు పోతుంది అందుకే కదా. అవన్నీ అందుకనే అది అవసరమా? ఈ పబ్బులు అవసరమా? అంటే ఫ్యామిలీ ఫంక్షన్కి వస్తే ఆయన ఏదో సర్లేండి, ఇంకేం మీ చెప్తాం. ఫ్రెండ్స్ మీరు కూర్చొని సరదాగా మాట్లాడుకోవాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలన్నా పైన టెర్రస్ ఉంది కదా, అక్కడ కూర్చోండి, నేను డిస్టర్బ్ చేయను. అంటే డీజే పైన పెడితే ఊరుకోరు కదా. కాబట్టి పెట్టేమంటాను నేను. అబ్బా, ఇలాంటి అది మదరు ముందు నా ఉంటే బిడ్డ ఇంకా బయటకు కాదు, వెళ్ళి మీలాంటి తప్పు చేయకూడదని నేను కోరుకుంటాను. అసలు మీలాగా ఆలోచించి ఇంట్లోనే చేసుకుంటాయా అంతా అంటే అసలు బయటికి ఎందుకు వెళ్తామమ్మా? అదే, ఇంట్లోనే చేసుకోండి. సో ఇలాంటి మదర్స్ ఉండాలి. ప్లీజ్ మదర్స్ కొంచెం మారండి, నేను కొంచెం అంత అవకాశం ఇవ్వండి మాకు ఇంట్లోనే. ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను నేను. ఇది చేస్తే టెర్రస్సే అంతే. టెర్రస్సే మా పబ్బు. అది పబ్బు.